ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్ సందర్భంగా ఈరోజు కేటీఆర్ గారు రోడ్ షో జరపడం జరిగింది. ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో ఈరోజు ఇంత పెద్ద వర్షం పడ్డా కానీ ప్రజలు ఏ విధంగా స్పందించారంటే ఆడపడుచులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానివ్వండి, అటు కేసీఆర్ గారి అభిమానులు కానివ్వండి, ఇంత వర్షం వచ్చినా కానీ ఈరోజు తండోపతండాలుగా 10,000 మంది వరకు వచ్చి కేటీఆర్ గారి మీటింగ్ను సక్సెస్ చేసినందుకు అంబర్పేట కార్యకర్తలకు ప్రజలందరికీ నేను వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మే 13వ తారీఖు సోమవారం రోజు పోలింగ్ జరగబోతూ ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ పద్మారావు గౌడ్ గారు నిలబడడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారిని బలపరిచి వారిపై ఓటు వేసి మా బ్యాలెట్లో పద్మారావు గౌడ్ గారి సీరియల్ నెంబర్ 4 పైన మీరందరూ కూడా గట్టిగా బటన్ దబాయించి గెలిపించగలరని చెప్పి మా యొక్క మనవి. అదేవిధంగా అంబర్పేటలో ఉన్న మైనార్టీ సోదరులకు సోదరీమణులకు కూడా తెలియజేయనది ఏమనగా, మీరు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అఖండమైన మెజారిటీనిచ్చి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పద్మారావు గౌడ్ గారిని గెలిపించాల్సిందిగా మైనార్టీ సోదరులకు మైనార్టీ సోదరీమణులకు మరీ తెలియజేస్తూ ఉన్నాం.